హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈజీ పద్ధతిలో ఎలా కట్ చేయాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం కటింగ్ అనేది నీట్గా వస్తేనే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఇలా కరెక్ట్గా నీట్గా కుడితే మనకు వేరే వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు కూడా చాలా బాగా కుడతారని చెప్పి అయితే బ్లౌజులు ఇస్తారు. మనం ఒక్కసారి తప్పు జరిగినా కూడా మళ్ళీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా కొద్దిగా మిస్టేక్ అవుతుంది, సరిగా రావట్లేదని ఎవరు కూడా ఇయ్యరు. అందుకోసమని ఎప్పుడు కూడా మనకు బ్లౌజ్ ఇస్తారు కదా కొలత కోసం, ఆ కొలత బ్లౌజ్ ఎలా ఉందో దాని ప్రకారమే అయితే కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. మనం ముందుగా లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకుంటాం కదా, కట్ చేసుకున్నప్పుడైతే ఫోల్డింగ్ అయితే మన వైపు ఉంచాలి, అంచులు అనేది చివరి వైపు ఉండాలి. ఇదైతే డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకొని ముందుగా అయితే పొడవు చూసుకోవాలి. మనం కిందికి కుట్టుకు వదులుకొని పైకి షోల్డర్ భుజాలు ఉంటాయి కదా, ఆ భుజాల దగ్గర నుంచి కిందికి వీప్ పట్టి ఉంటుంది కదా, వీప్ పట్టి దగ్గర డాట్ అనేది వేసుకుంటాం చూడు, అక్కడ నుంచి చూసుకోవాలి. కిందికి కుట్టుకు వదులుకోవాలి, పైకి కుట్టుకు వదులుకోవాలి. కొద్దిగా అయితే కుట్టు మందం వదిలేసి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ అయితే చేసుకోవాలి. పైనుంచి కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి, మనకు ఎంత పొడవు వచ్చింది అనేది. కిందికి కూడా వెడల్పు ఎంత ఉందనేది చూసుకోవాలి. వెడల్పు చూసుకొని అది కూడా మార్కింగ్ చేసుకోవాలి. వెడల్పు వేసుకునేటప్పుడు కొద్దిగా వెడల్పు ఎక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే మనం వెనక్కి వీప్ పట్టికి డాట్స్ అనేటివి పెట్టుకుంటాం కదా, దానికోసమని కొద్దిగా వెడల్పు అనేది ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు భుజాల దగ్గర నుంచి కిందికి విప్పటి దగ్గరికి చూసుకొని మనం నెక్ దగ్గర చూసుకోవాలి. ఈ రెండింటి మధ్యలో నెక్ ప్లస్ వీప్ పట్టి మధ్యలో అయితే మనకు ఉంటుంది కదా, ఆ ఉన్న దాన్ని మనకు నెక్ పైకి ఎంత వచ్చిందని చూసుకొని అక్కడ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నెక్ కరెక్ట్గా రౌండ్గా రావాలంటే మనం భుజాల దగ్గర నుంచి కిందికి నెక్కు రౌండ్గా పట్టుకొని అయితే చూసుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఎక్కువ వెడల్పు దొడుగుతారు, కొంతమంది తక్కువ వెడల్పు దొడుగుతారు. అందుకోసం అని చెప్పి మనకు కొంతమందికి ఏంటంటే సన్నగా ఉన్న వాళ్ళకి వెడల్పు ఎక్కువ కట్ చేస్తే భుజాలు అనేటివి జారిపోతాయి. అలా జారిపోకుండా అయితే ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళకైతే 2.5 తీసుకోవాలి, కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళకైతే 3 తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకు భుజాలు అనేటివి జారకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఎప్పుడు కూడా మన కటింగ్ అనేది సరిగా వచ్చినప్పుడే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అలానే వస్తుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత భుజాల మధ్యలోకైతే ఇలా వేసుకొని కిందికి డాట్స్ అనేటివి పెట్టుకుంటాం కాబట్టి మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు పార్ట్ కోసం అయితే మనము క్రాస్ కటింగ్ ఉంటుంది కదా, క్రాస్ అయితేనేమో కొద్దిగా క్రాస్ పెట్టుకోవాలి. ఇట్లా స్ట్రైట్ నార్మల్ బ్లౌజ్ ఉంటుంది కదా, నార్మల్ బ్లౌజ్కి అయితేనేమో ఇలా స్ట్రైట్ పెట్టుకోవాలి. నాకైతే ఇది నార్మల్ బ్లౌజే, అందుకోసమని స్ట్రైట్గా పెట్టుకున్నా. ఇప్పుడు మనం మొత్తం వెనక పార్ట్ కట్ చేసినాం కదా, దాన్ని మొత్తం సేమ్ మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనకు ఉక్స్ పట్టి ఉంటుంది కదా ముందుకి, ఆ ఉక్స్ పట్టి నుంచి చూసుకోవాలి మనకి ఎంత ఉందనేది. చూసిన తర్వాత నెక్ దగ్గర కూడా చూసుకొని పెట్టుకోవాలి. మొత్తం ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇట్లా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని క్రాస్ పట్టీల కోసం అయితే కట్ చేసుకోవాలి. మళ్ళీ మనం ఇప్పుడే కట్ చేసేటప్పుడు అయితే ఇలా డీప్ అయితే తీసుకోవాలి. డీప్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. డీప్ తక్కువ తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా కానీ మనకు చంక దగ్గర ముడతలు వస్తాయి, ఆయిల్స్ కానీ చంకకు కానీ. ఇప్పుడు దీనికి కూడా డాట్ అనేటివి ఇట్లా పెట్టుకోలేము, ఎందుకంటే డాట్స్ అనేటివి పెట్టుకుంటాం కదా. ఈ ముందుగానే మనం కట్ చేయగానే మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టిన తర్వాత చాక్ పీస్ తోటి ఇట్లా మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు కరెక్ట్ ఏదనేది తెలిసిపోతుంది. రివర్స్ అవుతుంది ఒక్కొక్కసారి, ఇటు చాక్ పీస్ తోటి అటు చాక్ పీస్ తోటి అయితే ఇలా పెట్టుకుంటే అయితే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఇవి రెండు కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా హ్యాండ్స్ దగ్గర అయితే డీప్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. చూడండి ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఎలా ఉందో, ఇలా నీట్గా వచ్చింది. ఇలా మనం వీప్ పట్టి దాని మీద ముందు పాటు ఇలా వేసుకొని చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది. ఇప్పుడు
హ్యాండ్స్ కోసం అయితే ఇప్పుడు చివరన క్రాస్గా ఉంటే కట్ చేసి ఇప్పుడు మనం ఈ పొడవు చూసుకోవాలి. మనకు బ్లౌజ్ ఇచ్చారు కదా, ఆ పొడవు ఎంత ఉందనేది చూసుకోవాలి. కిందికి కుట్టు వదులుకోవాలి. కుట్టుకు వదులుకొని ఇలా స్ట్రైట్గా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సంక దగ్గర అయితే మనకు ఎంత ఉంది పొడవు అనేది చూసుకొని ఇట్లా క్రాస్గా అయితే ఇలా అనుకుంటూ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ మనకి క్లాత్ మిగిలింది కదా, అదే మనకు పక్కకు క్లాత్ సరిపోకపోతే సంక క్లాత్ దగ్గర పడుతుంది కదా, అందుకోసమని అలా పెట్టుకొని అయితే కట్ చేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా ఇలానే కట్ చేసుకుంటా. సైడ్కు మనకు క్లాత్ ఉంటుంది కదా, అదే కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ వేరేది కట్ చేస్తే ఒకటి చిన్నగా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేసుకొని చూడండి. ఎందుకంటే మనకి ఇక్కడ క్రాస్ వచ్చింది కదా, అందుకోసమని కరెక్ట్గా ఉంటుంది. ఇలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్ మీద అయితే పెట్టి కట్ చేసుకుంటున్నాను. ఈ లైనింగ్ క్లాత్ కరెక్ట్ కట్ చేసుకుంటే డైరెక్ట్ మెయిన్ క్లాత్ మీద పెట్టి అయితే కట్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.